దేవుని పరిశుద్ధనామని స్తోత్రాలు. ఈ సంఘ ఉజ్జీవ కూడికలలో పాలు పంపులు పొందిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ విధంగా ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో సంఘ ఉజ్జీవ కూడికలు ఏర్పాటు చేయాలని గొప్ప ఆలోచన, ఉన్నతమైనటువంటి ప్రేరేపణ దైవ సేవకులు రమేష్ పాస్టర్ గారికి దేవుడు అనుగ్రహించటం చాలా ఆశ్చర్యం, ఆనందదాయకం. ఈ సంఘ ఉజ్జీవ కూడికల్లో మీతో కూడా కలిసి ఉజ్జీవింపబడటానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్కును మీతో పంచుకోవటానికి ప్రభు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు మీరు రమేష్ పాస్టర్ గారు అందిస్తున్నటువంటి అనుదిన కృప కార్యక్రమం ద్వారా ప్రతి అరుణోదయం దైవ వర్తమానాలు, షార్ట్ మెసేజ్లు చూస్తూ వింటూ దేవుని గురించి లోతుగా తెలుసుకుంటూ బలపరచబడుతూ, ధైర్యపరచబడుతూ, ఉజ్జీవింపబడుతూ ఉన్నతమైనటువంటి మార్గాల్లో నడిపించబడుతున్నారని నా మట్టుకు నేను విశ్వసించి మీకు ఈ మాటలు తెలియపరుస్తున్నాను. క్లుప్తంగా నేను దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తాను. దేవుని మాటలు చెప్పే ముందు కొన్ని మాటలు పరిశుద్ధాత్ముడు చెప్పమన్నాడు. ఆ మాటలు చెప్పిన తదుపరి దైవ సందేశాన్ని నేను క్లుప్తంగా, షార్ట్ మెసేజ్ క్లుప్తంగా చెప్పి సమయానికే నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. అందరూ జాగ్రత్తగా ఆలకించండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనాకారుడు ఒక కీర్తనలో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు మరలా మమ్మును బ్రతికింపవా. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఇంగ్లీష్ బైబిల్లో రివైవ్ అస్ అగైన్ ఓ లార్డ్ అనే మాటను మనం గమనిస్తాం. అంటే మమ్మును ఉజ్జీవింపజేయుము, మరొక్కసారి ఉజ్జీవింపజేయుము, రగిలించుము, మండించుము, నూతనపరచుము, అప్పుడు మేము నీ యందు సంతోషించదము. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్దామండి. హల్లెలూయా. సంఘములో ఆత్మీయ ఉజ్జీవ జ్వాలలు ఎప్పుడైతే రగిలించబడతాయో అప్పుడు దేవుని ప్రియులు, దేవుని ప్రజలు, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా సంతోషిస్తారు, ఆనందిస్తారు, ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధనలు జరుపుతారు, దేవునిలో ఒక నూతనమైనటువంటి పందాలో పయనించడం ప్రారంభిస్తారు. ఓ భక్తుడు అంటాడు, క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ సంఘంలో ప్రతి 50 సంవత్సరాలకు ఒక్కసారి ఉజ్జీవం గనక ప్రారంభం కాకపోతే, ఉజ్జీవం గనక నూతన పరచబడకపోతే క్రైస్తవ సంఘాలన్నీ నిర్జీవ స్థితికి దిగజారిపోయే ప్రమాదం ఉంది అని అంటాడు. ఆది క్రైస్తవ సంఘంలో పరిశుద్ధాత్మ కొమ్మరింపు ద్వారా సంఘ స్థాపన జరిగింది. సంఘ స్థాపనతోనే క్రైస్తవ సంఘంలో ఎన్నడూ ఊహించనటువంటి ఒక ఉజ్జీవం మండింది, చెలరేగింది, రగిలించబడటం ప్రారంభించబడింది. ఆ ఆదిమ క్రైస్తవ సంఘ ఆవిర్భావానికి మూలం ఏమిటి అని మనం గమనించినట్లయితే 120 మంది భక్తులు మేడగదిలో ఎడతెగక ప్రార్థనలు చేస్తూనే ఉన్నారండి. ఆ ప్రార్థన పోరాటంలో, ఆ ప్రార్థనల పురిటి నొప్పుల్లో సంఘం ఆవిర్భవించింది. దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది
అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించారు. ఆ రోజే క్రీస్తు శరీరం అనే సంఘం, యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘ స్థాపన జరిగింది. ఆ రోజు ఆరంభమైనటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో కూడినటువంటి ఉజ్జీవం ఎలాంటి అనూహ్యమైనటువంటి కార్యాలు, అమోఘమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించింది క్రైస్తవ ప్రపంచంలో అనంటే, ప్రజలు క్రమక్రమంగా మందిరానికి రావటం ప్రారంభించారు. బైబిల్ చెప్తుంది, అనుదినము రక్షణ పొందిన వారు సంఘంలో చేర్చబడుతూ వచ్చారు అని. చిత్ర విచిత్రమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు సంఘంలో ప్రారంభించబడ్డాయి. పేతురు ఒక కుంటివాణిని చూచి నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని ఆజ్ఞాపించినప్పుడు 40 సంవత్సరాలకు పైబడిన ఆ యొక్క అంగవైకల్యంతో నిర్జీవమైనటువంటి పాదాలతో నడవలేక నిలవలేక పరిగెత్తలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దిగ్గున లేవటం, నిలవటం, గంతులేయటం, ఉత్సాహంగా దేవుణ్ణి స్తుతించడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ పేతురు వర్తమానాలను అందిస్తూ ఉన్నా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగటం ప్రారంభించింది. ఆ తర్వాత ఒక అమ్మాయి చనిపోయి మంచం మీద పొరండబెడితే అక్కడ మోకాళ్ళ మీద ఉండి పేతురు, తబితా లే అని ఎప్పుడైతే చెప్పాడో చనిపోయినటువంటి ఆ సహోదరి మరల జీవంతో లేపబడినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. ఎలాంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆ యొక్క ఆది క్రైస్తవ సంఘ ఉజ్జీవంతో ప్రారంభించబడ్డాయి. అంత మాత్రమే కాదండి, పేతురు గారు నడిచి వెళ్తూ ఉండగా ఆయన నీడ పడితే చాలంటండి కుష్ఠరోగులు శుద్ధులవటం, పక్షవాతం గలవారు లేపబడటం, కుంటివారు నడవటం, మూగవారు మాట్లాడటం, చెవిటివారు వినటం, చిత్రమైనటువంటి కార్యాలు కొలలుగా జరుగుతుంటే ప్రజలట రోగులను ఆయా ప్రాంతాల నుంచి మోసుకుని వచ్చేవాళ్ళట. పేతురు గారు ఏ మార్గంలో వెళ్తాడో ఆ మార్గంలో కనీసం ఆయన స్పర్శ తగలకపోయినా ఆయన నీడ పడితే చాలు అద్భుతాలు జరుగుతాయి అని. దేవుని స్తోత్ర. ఇలాంటి గొప్ప ఉజ్జీవం మరలా ఈ సంఘ ఉజ్జీవ ప్రార్థనల ద్వారా ఈ విజయవాడ మహానగరంలో హోసన్న ప్రార్థనా మందిరంలో రగిలించబడి అంతకంతకు అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతూ ఈ పట్టణమంతా రక్షించబడి వెలిగించబడి గొప్ప కార్యాలు ఈ పట్టణంలో ఈ సంఘ ఉజ్జీవ కూడికల ద్వారా మరొక్కసారి నూతన పరచబడునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలి అని అంటే, ఈ రాత్రి మీకు ఒక మాట అడుగుతాను, గమనించండి. గొప్ప వింతలు జరగాలని ఎంతమంది కోరుకుంటున్నారో మీ కుడి చేతులు పైకెత్తి చూపించండి. గొప్ప వింతలు నా జీవితంలో జరగాలని ఆశించేవాళ్ళు చేతులెత్తి చూపించండి ఒకసారి దయచేసి. గొప్ప వింతలు జరగాలని కోరుకున్న వాళ్ళు. అయితే నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీలో ఉజ్జీవం గనక ప్రారంభించబడితే గొప్ప వింతలు జరగటం కాదు, మీరే గొప్ప వింతలుగా మారబోతున్నారు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. బైబిల్లో రాసిన ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. అగ్ని వలన ఆ పొద మండుతా ఉందట. మోషే ఆ గొప్ప వింత ఏమిటో ఆ తట్టు వెళ్ళి చూద్దామనుకున్నాడట. నేను చెప్పాలనుకున్న చక్కని మాట ఏంటంటే, పొద అనబడుతున్నటువంటి ఈ సంఘంలో ఈ సంఘ ఉజ్జీవ కూడికల ద్వారా అగ్ని రగిలించబడి పరిశుద్ధాత్మ ప్రవాహం ప్రవహించి అనేకులు మండుతూ ఉంటే ఒక్కొక్కరు గ్రేట్ వండర్గా, ఒక అద్భుతమైనటువంటి గొప్ప వింతలుగా మారిపోతారు. మిమ్మల్ని చూడాలని వచ్చినటువంటి వాళ్ళంతా ఎలా మార్చబడతారో తెలుసా? మహానాయకులుగా మార్చబడుదురుగాక. గట్టిగా హల్లెలూయా. విజయవాడ సంఘంలో మహానాయకులు మిమ్మల్ని చూసి లేపబడబోతున్నారు. విశ్వసించిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా. మోషే అనే మహానాయకుడు, ఇశ్రాయేల్ సర్వ సమాజానికి నాయకుడుగా ఉన్న మోషే దేనిని చూచి ఆకర్షించబడ్డాడు అనంటే, అగ్ని వలన మండుచున్న పొదలో
ఒక గొప్ప వింత కనబడిందట. ఆ వింత చూద్దామని తన జీవితంలో మొదటి అడుగు వేశాడు. ఆ తర్వాత ఆకర్షించబడ్డాడు. ఆ తర్వాత దైవ దర్శనం పొందాడు. ఆ తర్వాత దేవుని చేత ఏర్పరచబడి మహానాయకుడుగా ఒక క్రొత్త చరిత్ర సృష్టించాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఇంకొక విచిత్రమైన మాట చెప్తాం చూడండి. ఉద్యమంలో ఉన్నటువంటి గమ్మత్తు చిత్రమైనటువంటి కార్యం చెప్తాం చూడండి. పౌలు మెలేతే దీవిలో నిప్పుల దగ్గర చలి కాగుతూ ఉన్నాడు. కొన్ని కట్టెలను మోపుడు కట్టెలను ఏరుకుని వచ్చి మండుచున్న మంటల్లో వేసాడండి. ఆ మంటలు బగబగ 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 మండుతూ ఉన్నప్పుడు ఆ కట్టెల మరుగున ఆ కట్టెల్లో రహస్యంగా ఎవ్వరికి కంట పడకుండా ఎవ్వరికి కనబడకుండా ఒక భయంకరమైనటువంటి విష జంతువు దాగి ఉంది. ఎప్పుడైతే అక్కడ మంటలు చెలరేగుతూ ఉన్నాయో, అక్కడ మంటలు మండుతూ ఉన్నాయో, అగ్ని రేగుతూ ఉందో, ఇక ఆ కాకకి తట్టుకోలేక ఆ విష జంతువు నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయిందట. దేవుని స్తోత్ర. ఇక్కడ పరిశుద్ధాత్మ మంటలు మండబోతున్నాయి. మీలో మీకు తెలియకుండా మరుగై మిమ్మల్ని ఇంతవరకు మోసం చేస్తా వచ్చిన ఆది ఘట సర్పమైన సాతాను మిమ్మలను విడిచి, సంఘాన్ని విడిచి, కుటుంబాలను విడిచి బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక. సర్పపు క్రియలు, సర్పపు జాడలు, సర్పపు యోచనలు, సర్పపు కుయుక్తి మీలో, మీ కుటుంబాల్లో, ఈ సంఘంలో, ఈ సహవాసపు ఛాయల్లో ఎక్కడ కనబడకుండా ప్రతి విధమైనటువంటి విష జంతువు ఈ మంటల్లో నుంచి బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక. ఇంతవరకు ఒకవేళ విష జంతువు అయినటువంటి ఆది ఘట సర్పం మీలో అనేకులను మోసపుచ్చి, మీరు మోసపోతూ, మీ కుటుంబాలు మోసపోతూ, ఆత్మీయ జీవితంలో సాతాను తంత్రాలను గుర్తించలేని స్థితిలో మీరు ఉన్నారేమో. ఈ సంఘ ఉద్యమ కూటాల్లో దేవుడు ప్రతిరోజు ఆరాధన ద్వారా, వాక్య ఉపదేశాల ద్వారా దేవుడు మిమ్మల్ని మండిస్తూ 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 ఉండగా మీకు తెలియకుండానే మీలో ఉన్న బలహీనతలన్నీ బయటికి వెళ్ళిపోయి మీరు మరింత ప్రకాశమానంగా మార్చబడుదురుగాక. గట్టిగా చెప్దామండి హల్లెలూయా. ఇంకొక విచిత్రమైనటువంటి మాట కూడా జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఎమ్మాయి గ్రామస్తులు త్రోవలో నడుస్తూ ఉన్నారు. మరొక మనిషి వాళ్ళతో జాయిన్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఇరువురు యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు జరిగిన విచిత్రం ఏంటంటే, ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు? పిచ్చి మాటలు, వ్యర్థమైన మాటలు, అనవసరమైనటువంటి మాటలు చెప్పట్లేదండి. లేఖనాలను వారికి బోధపరుస్తున్నాడు, లేఖనాలను వారికి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆ లేఖనాలు వారికి ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, వాళ్ళిద్దరి హృదయాలు మండటం ప్రారంభమయ్యాయి. ఆ మంట మండినప్పుడు ఏం జరిగింది అనంటే, వారి హృదయంలో ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలు అన్నీ నివృత్తి చేయబడి క్రీస్తు కొరకు సాక్షులుగా ప్రకాశించడానికి తిరిగి మరలా యెరూషలేము బయలుదేరారు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెబుదామండి హల్లెలూయా. యేసు క్రీస్తును గురించి వాళ్ళ హృదయాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనుమానాలన్నీ తొలగిపోయినాయి. వాళ్ళు క్రీస్తుని పూర్ణంగా గుర్తించగలిగారు. యేసు క్రీస్తులో ఉన్న దైవత్వాన్ని సంపూర్ణంగా గుర్తుపట్టి ఆయనే పునరుద్ధానుడు, ఆయనే జయశీలుడు, ఆయనే సర్వాధికారి, ఆయనే సృష్టికర్త అని విశ్వసించి ఆయన కొరకు సాక్షులుగా తేజరిల్లటం ప్రారంభించారు. ఎలాంటి గొప్ప కార్యాలు ఈ సంఘంలో ప్రారంభం కావాలంటే, ఈ సంఘం అంతా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. బైబిల్లో రాసి ఉంది, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థనలు చేయుచూ ఉండెను. ఇక్కడ విచిత్రం ఏంటంటే, సంఘ స్థాపన ప్రార్థనలోనే ఆవిర్భవించింది. ఆవిర్భవించిన సంఘంలో మరలా 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 ఉద్యమం ప్రారంభించబడాలంటే సంఘం మరలా మరలా ఏం చేస్తూ ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఎలా? ఆసక్తితో కాదు, అత్యాశక్తితో ప్రార్థనలు చేస్తూ ఉండగా
మరింత ఉజ్జీవం ప్రారంభమవుతుంది. ఆ ఉజ్జీవం ద్వారా మీ కుటుంబాల్లో ఐక్యత, సమాధానం, సంతోషం, ఎడతెగని ప్రార్థన, ఎడతెగని కృతజ్ఞత, ఎడతెక్క మందిరానికి రావటం, దేవుని కొరకు బ్రతకాలనే వాంఛ ఆరంభమవటం, ఇలాంటి ఎన్నో అనూహ్యమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు, క్రియలు మీలో ప్రారంభించబడాలి. ఒక పశ్చాత్తాపం, పరివర్తన మీ జీవితంలో మీరు గుర్తించాలి, మీ ఇంటి వారు గుర్తించాలి. ఇలాంటి గొప్ప సంగతులు జరగాలి అంటే సంఘంలో తప్పనిసరిగా ఉద్యమం ప్రారంభించబడాలి. అలాంటి ఉద్యమ కూటాలు, సభలు చాలామంది ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అసలు ఉద్యమం ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన సంఘమంతా అత్యాశక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటుందో అప్పుడు ఉద్యమం ప్రారంభమవుతుంది. ఆత్మలు రక్షించబడతాయి, ఐక్యతతో ఉంటాయి, సంతోషంగా ఉంటాయి, పరిశుద్ధాత్మ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. సంఘమంతా పరిశుద్ధాత్మ మంటల్లో మండి 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 దహించు అగ్ని అయిన దేవదేవునితో నిత్యము ఉంటాని సిద్ధపరచబడుతుంది. దేవుని స్తోత్ర. ఇలాంటి గొప్ప కార్యాలు జరగాలి అంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థించాలి. చాలామంది దైవ సేవకులు చెప్తూ ఉంటే విన్నాను నేను, సంఘంలో వెలిగే ట్యూబ్ లైట్లు 100 ఉన్న చాలు, 1000 మంది సంఘానికి వస్తున్నారన్న సంతోషం కంటే ఆరిపోయిన ట్యూబ్ లైట్లు, మాడిపోయిన ట్యూబ్ లైట్లు, 1000 ఉన్న వెలిగే ట్యూబ్ లైట్లు 100 ఉంటే చాలని చెప్తా ఉంటే వింటా ఉన్నాను. నిజమే అనుకునేవాడిని నేను కూడా. నేను ఈరోజు మీరు ట్యూబ్ లైట్లలాగానో, ఎల్ఈడి బల్బుల్లాగానో, హాలోజన్ బల్బుల్లాగానో ఉండాలని కోరుకోవట్లేదు. కానీ మీలో ప్రతి ఒక్కరూ, మీ ప్రతి కుటుంబం, ఈ సంఘం పవర్ స్టేషన్గా మారిపోవాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏ స్టేషన్ అండి? పవర్ స్టేషన్. విద్యుత్ సరఫరా కేంద్రంగా ఉండాలి. అన్ని చోట్ల కరెంటు పోయిద్దేమో కానీ పవర్ స్టేషన్లో కరెంటు మాత్రం పోదండి. మీరు మీ పట్టణాలను వెలిగించే పవర్ స్టేషన్లుగా, మీ కుటుంబాలను వెలిగించే పవర్ స్టేషన్లుగా ఎప్పుడు మీ కుటుంబాల్లో గొప్ప విద్యుత్ శక్తి ప్రవహిస్తూ ఉండాలి అని అంటే ఒక్కటే ప్రబలమైన కారణం, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ ప్రార్థన ఉద్యమంలో గొప్ప అద్భుతాలు ఆరంభమవుతాయి. తప్పనిసరిగా ఒక దైవ సేవకుడుగా నేను విశ్వాసంతో పలుకుతున్నాను, ఈ సంఘ ఉజ్జీవ కూడికల ద్వారా విజయవాడ మహానగరంలో మహోజ్వలితమైన ఉజ్జీవ జ్వాలలు ఆరంభమగునుగాక. మీ కళ్ళారా మీరు చూచెదరుగాక. విశేషమైన అద్భుతాలు ఈ ఉజ్జీవ కూడికల తదుపరి ఆరంభమగునుగాక. దైవ సేవకుల నోటి మాటల ద్వారా అద్భుతాలు జరుగునుగాక. చేతులుంచుడు ద్వారా విశేషమైన అద్భుతాలు జరుగునుగాక. వాక్యం బోధిస్తున్నప్పుడే అద్భుతాలు జరుగునుగాక. నీడపడుట ద్వారా అద్భుతాలు జరుగునుగాక. అనుదినము నూతనాత్మల సంఘంలో చేర్చబడునుగాక. చేర్చబడిన వాళ్ళంతా ఐక్యతలో, సమాధానంలో, సహవాసంలో స్థిరపరచబడి రాకడకు సంపూర్ణంగా సిద్ధపరచబడుదురుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఓకే, అందరూ ఒకసారి సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. క్లుప్తంగా నేను దేవుని యొక్క వాక్యాన్ని చెప్తాను, గమనించండి. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక చిన్న వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించండి. పేజ్ నెంబర్ 786. పేజ్ నెంబర్ 786. మలాకి పుస్తకం 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతాను. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. తలలు పైకెత్తి చూడండి. ఇక్కడ రాసినటువంటి చిన్న మాటను మీకు వివరంగా చెప్తాను. ఇశ్రాయేలీలను గూర్చి ప్రవక్త అయినటువంటి మలాకి ద్వారా దేవుని యొక్క వాక్కు ప్రకటించబడింది.
నేను ఇశ్రాయేలీయుల యందు ప్రేమ కలిగి ఉన్నాను, మరి విశేషముగా నేను యాకోబును ప్రేమించితిని అని మలాకి గ్రంథం ప్రారంభంలో మనం గమనిస్తాం. దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులందరి యందు ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి ముఖ్యంగా యాకోబును అమితముగా ప్రేమించాడు, అధికముగా ఇష్టపడ్డాడు అని బైబిల్లో మనం స్పష్టంగా గమనిస్తాం. ప్రేమించినటువంటి దేవాది దేవుడు, ప్రేమతో వారిని హక్కున చేర్చుకున్నటువంటి దేవాది దేవుడు ఈ 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి చాకలివాణి సబ్బు వంటి వాడిగా, కంసాలి అగ్ని వంటి వాడిగా మార్చబడి వారిని శుద్ధీకరించడానికి, నిర్మలులుగా చేయటానికి, వారిలో ఉన్న మస్టు మాలిన్యం తొలగించి వారిని మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా మార్చడానికి ఆశపడినట్లుగా మనం పై వాక్యాల్లో గమనిస్తాం. అంత మాత్రమే కాదండి, ఇశ్రాయేలీలు, యోధావారు, యెరూషలేము కాపురస్తులంతా మొదటలో దేవునికి నైవేద్యాలు అర్పించినప్పుడు ఆ నైవేద్యాలు దేవుని దృష్టికి ఎంత ఇంపుగా, ఎంత సువాసన భరితంగా, ఎంత ఇష్టపూర్వకంగా ఉండేవో అదే రీతిగా యూదా జనాంగం, యెరూషలేము కాపరస్తులు, మరి విశేషంగా యాకోబు సంతతి వారు దేవునికి అర్పించే నైవేద్యాలన్నీ ఇంపుగా మార్చబడినట్లు దేవుడే వారి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నిలిపి ప్రేమించినటువంటి దేవుడు వారి ఎడల కటాక్షం చూపి వారిని పరిశుద్ధపరచటం, వారిని నీతిమంతులుగా మార్చడం, గొప్ప కార్యాలు చేయటం ప్రారంభించి వారి యొద్దకు వచ్చాడట. వచ్చి మరొక్కసారి వాళ్ళతో చెప్తున్నాడు, యెహోవానైన నేను మార్పులేని వాడను, యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక, కాబట్టి యాకోబు సంతతి వారైనటువంటి మీరు లయము కాలేదు. దేవునికి స్తోత్ర. మనము ఆరాధించుచున్న దేవుడు, మనము సేవించుచున్న దేవుడు, మనము వెంబడించుచున్న దేవుడు, నిత్యము మనం ప్రార్థనలు చేయొచ్చు నిరీక్షణతో కనిపెట్టుచున్నటువంటి దేవుడు ఎవరు అనంటే మార్పు లేని దేవుడు అని మనం గమనిస్తాం. యెహోవానైన నేను మార్పు లేని వాడనని స్వయం సంభూతుడైనటువంటి దేవుడు, సర్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడే తెలియపరిచినట్లుగా మనం ఈ లేఖనంలో గమనిస్తాం. దైవజనుడైనటువంటి పౌలు ఈ మాటని ఇంకా కొంచెం వివరంగా చెప్తాడు. ఏమని అనంటే, ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం గలవాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక ఆయన మనలను సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తుని గురించి దైవజనుడు పౌలు అంటాడు, నిరంతరము ఉన్నవాడు, మార్పులేని యాజకత్వం కలిగినటువంటి దేవుడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని కలిగినటువంటి ప్రజలారా, ఆ యేసుక్రీస్తును విశ్వాసముంచి అంగీకరించి ఆయన అడుగు జాడల్లో నడిపించబడుతూ ఆయనకు అప్పగించుకున్న ప్రజలారా, ఆయన గురించి మీకు ఒక అవగాహన ఉండాలి. ఏమనంటే, ఆయన నిరంతరం మీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు, నిరంతరము ఉన్నాడు ఏకరీతిగా. అంత మాత్రమే కాదు, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా రక్షించేంత వరకు వారిని విడవడు, ఎడబాయడు, వారితో ఉంటాడు, వారి పక్షముగా ఉంటాడు. ఆయన ఎటువంటి మార్పు లేని దేవుడుగా వారిని వెంబడిస్తాడు. అంత మాత్రమే కాదు, వారు లయము కాకుండా
నిశ్చయముగా వారిని కాపాడుచున్నాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్దామండి హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న చిన్న వర్తమానం ఏంటంటే, మీరు లయము కాకుండా, లయకర్త అనేవాడు అపవాది అయినటువంటి సాతాను, సంరక్షించువాడు, సంపూర్ణులుగా మార్చువాడు, సదాకాలం తోడుగా ఉండువాడు, సంపూర్ణంగా ఆశీర్వదించువాడు, మార్పు లేనివాడు, మారనివాడు, మహిమగల ఘనమైన గంభీరమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. అయితే అపవాది అయినటువంటి సాతాను అనేకులను లయపరచడానికి, అనేకులను నిర్మూలన చేయటానికి, అనేకులను నాశనం చేయటానికి, అనేకుల్లో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి విలువలను చెడగొట్టడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి, నీతిమంతులుగా మార్చబడి, ఆత్మచేత ముద్రించబడి, సంఘ సహవాసంలో, ప్రేమ సామ్రాజ్యంలో స్థిరపరచబడిన మీరంతా లయము కాకుండా దేవుని కృపలో వర్ధిల్లాలి, కాపాడబడాలి అని అంటే ఏం చేయాలో 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి మాట, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందామండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. అందరూ ఆమేన్ చెప్పుకోండి. ఆమేన్. అందరం చెప్దామండి గట్టిగా ఆమేన్. ఇక్కడ రాయబడినటువంటి ఒక అమూల్యమైనటువంటి వాగ్దానం, మీరు ఈ యుగమందైనా రాబోవు యుగమందైనా లయము కాకుండా దేవుని సన్నిధానములో నిరంతరం నిలిచి ఉండాలి, నిత్యము నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఘనతను, ప్రభావమును, అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలన్నీ స్వతంత్రించుకునేటట్లు నీ సంతానం తరతరాలు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. నీ పేరు, నీ నామము, నీ యొక్క క్యారెక్టర్ జీవితకాలం అంతా నిలిచి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ రాసిన చక్కని మాట ఏంటంటే, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి లయము కాక, నిర్మూలము కాక, నాశనము కాక నా సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగానే నీ సంతతియు నీ నామమును ఈ యుగమందు రాబో యుగమందు నిశ్చయముగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండునుగాక. మీరు లయము కాకుండా, మీ సంతానం లయము కాకుండా, మీ పేరు లయము కాకుండా అన్ని విషయాల్లో కాపాడబడాలి, నిత్యము నిలిచి ప్రకాశించాలి అనంటే ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ రాయబడింది. ఏమనంటే దేవుడు చెప్తున్నాడు, నేను సృజించబోయే క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమి నా సన్నిధిలో లయం కాకుండా నిలిచి ఉంటాను అని చెప్పాడు. దేవుడు సృజించబోయే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఎందుకు లయం కాకుండా స్థిరముగా, శాశ్వతంగా నిలిచి ఉంటున్నాయి అని మీరు చదివితే ఓ చక్కని మాట రాయబడింది. చదువుకుందాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందామండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం అండి. మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం చెప్దామండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ దైవజనుడైనటువంటి పేతురు యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ వాగ్దానం? నేను సృజించబోయే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయం కాకుండా నా సన్నిధిలో నిలిచి ఉంటాయని దేవుడు సెలవిచ్చాడు కదా, దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆయన వాగ్దానములను బట్టి మనము క్రొత్త ఆకాశం కొరకు కనిపెడుతున్నాం, క్రొత్త భూమి కొరకు కనిపెడుతున్నాం. ఆ క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిలో నీతి నివసించుచున్నది, నీతి నిలుచుచున్నది గనుక ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాకుండా శాశ్వతంగా దేవుని సన్నిధిలో నిలిచే ఉన్నవి. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందండి నా మాట? అర్థమవుతుంది అందరికీ? క్రొత్త ఆకాశం, దేవుడు సృజించబోయే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఎందుకు నిర్మూలం కాకుండా లయపరచబడకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఉంటున్నాయి అంటే, దేవుని యొక్క నీతి ఆ క్రొత్త ఆకాశంలో ఆ క్రొత్త భూమిలో నివసించుచున్నవి కాబట్టి అవి నిర్మూలం కావట్లేదు. మన జీవితంలో కూడా మనము లయము కాకుండా, మన సంతానం లయము కాకుండా, మన పట్టణాలు లయము కాకుండా, మన కుటుంబాలు లయము కాకుండా శాశ్వతంగా దేవుని సన్నిధిలో నిలిచి దైవాశీర్వాదానికి పాత్రులుగా మార్చబడాలంటే మనలో కూడా దేవుని నీతి నిత్యము నివసించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఒక చక్కని మాట చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యం అండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీతి సమాధానము కలుగు చేయును, నీతి సమాధానమును కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలముల యందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరములైన నివాసముల యందును నివసించుదురుగాక. ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు చక్కగా గమనించినట్లయితే, ఫలభరితమైనటువంటి భూమిలో నీతి దిగును అనే మాటలు మీరు గమనిస్తాం. ఏ భూమి ఫలభరితంగా ఉంటుందో ఆ భూమిలోనికి దేవుని యొక్క నీతి దిగివస్తున్నట్లుగా, నీతిని బట్టి సమాధానం కలుగుతున్నట్లు, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగుతున్నట్లు, నీతి వలన విశ్రాంతి సుఖము నెమ్మది కలుగుతున్నట్లు లేఖనములో గమనిస్తాం. ఇంతకీ ఆ నీతి ఎక్కడికి దిగి వచ్చింది అని అంటే, ఫలభరితమైన భూమిలోనికి నీతి దిగి వచ్చింది. ఏమిటి ఫలభరితమైనటువంటి భూమి అని అంటే, యేసు ప్రభువారు శిష్యులతో చెప్పారు ఏమనంటే, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని అంగీకరించి ఓపికతో ఫలించువారు అని. కనుక ఫలభరితమైన భూమి అనగా వాక్యాన్ని యోగ్యమైన మనసుతో ఎవరైతే ఆలకించి అంగీకరించి అవలంబిస్తారో వారి యొక్క హృదయాలు, వారి యొక్క మనస్సులు, వారి కుటుంబాలు, వారి సంఘాలు యోగ్యమైనటువంటి భూమిగా, ఫలభరితమైన భూమిగా మార్చబడతాయి. ఆ ఫలభరితమైనటువంటి భూమిలో నీతి నివసిస్తుంది. నీతి నివసించిన కారణాన్ని బట్టి సమాధానం కలుగుతుంది. దేవుని స్తోత్ర. రోజున ఎన్నో కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండట్లేదు, అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉండట్లేదు, అక్క చెల్లెల మధ్యలో సమాధానం ఉండట్లేదు, ఆత్మీయుల మధ్యలో సమాధానం ఉండట్లేదు. ఒకరిని ఒకరు చూచుకుని ప్రేమగా పలకరించుకోలేనటువంటి పరిస్థితులు. నోటితో పలకరిస్తున్నారు, నొసటితో వెక్కిరిస్తున్నారు. ఆరంభ దశలో రక్షణ పొందిన ప్రారంభంలో ఎంతో ప్రేమగా, ఎంతో సమాధానంగా, ఎంతో సంతోషంగా జీవించేవాళ్ళు, చిలక గోరెంకల్లాగా. అయితే కాలగర్భంలో విశ్వాస జీవితంలో అనుభవం పెరిగే కొద్దీ, ఆత్మీయ అంతరిక్షం అనుభవిస్తూ ఉండే కొలది
ఎలా మారిపోతున్నారు అని అంటే చిలక గోరింకల్లాగా ఉండాల్సినటువంటి భార్యాభర్తలు కానీ, సహోదరులు కానీ, ఆత్మీయులు కానీ పాము ముంగిసల్లాగా మారిపోతున్నారు. కరుసుకోవటం, అరుసుకోవటం, గిల్లుకోవటం, గిచ్చుకోవటం, ఎడ్డామంటే దడ్డామంటాం, ఏమన్నంటే ఎగిరితంతాం. ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎన్నో కుటుంబాలలో పొడచూపుతున్నాయి. సమాధానమే కనబడతలేదు. అయితే మీరుంటున్నటువంటి ఇంటిలో సమాధానం, మీ సరిహద్దుల్లో సమాధానం, సంఘంలో సమాధానం, దేశంలో సమాధానం, మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం నదిలాగా ప్రవహించాలంటే మీలో నీతి నిజాయితీలు పుష్కలంగా నిలిచి ఉండునుగాక. నీతి ద్వారా మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం సమాధాన సామ్రాజ్యంగా స్థాపించబడునుగాక. అంత మాత్రమే కాదండి, ఎటువంటి అలసడులు, అల్లకల్లోల పరిస్థితులు లేకుండా నిమ్మలంగా, సమాధానంగా, నెమ్మదిగా బ్రతుకుతారు, సుఖంగా బ్రతుకుతారు. ఈ రోజున సుఖము, ఆదరణకరమైనటువంటి జీవితం, ప్రశాంతమైనటువంటి జీవితం, విశ్రాంతితో కూడినటువంటి జీవితం, మానసిక ప్రశాంతత అనేది చాలామందికి ఉండట్లేదండి. మనసులో ఎన్నో అలజడులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో భయంకరమైనటువంటి వాతావరణం ఎందరో మనసుల్లోనో కనబడతా ఉంది. అయితే మీ అందరి మనసుల్లో మంచి శాంతి, సంతోషం, సమాధానం కలిగి సుఖముగా, క్షేమంగా మీ నివాస స్థలాలన్నీ ఆశీర్వాదకరంగా, ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో నింపబడి అనేకులకు ఆదర్శవంతమైన సత్క్రైస్తవ కుటుంబాలుగా మార్చబడాలంటే ఈరోజు మీరు కోరుకోండి, ఎల్లప్పుడూ నా గుండెల నిండా దేవుని యొక్క నీతి నివసించాలి, దేవుని యొక్క నీతి నివసించాలి. బ్రతికిన 4 రోజులైనా నీతిగా, నిజాయితీగా, నిప్పులాగా, రోషంగా బ్రతుకుతాను. లోకంతో రాజీ పడను, పాపముతో రాజీ పడను, చీకటితో చేతులు కలపను, ఎటువంటి అపవిత్రతకు, చెడుతనానికి నా జీవితంలో చోటివ్వను. జీవితకాలం అంతా మరింత వైరాగ్యంగా, రోషంగా, నీతిగా, నిజాయితీగా జీవిస్తానని మీరు కోరుకోండి. మీ కుటుంబాలు, మీరు లయము కాకుండా నిరంతరం దైవ సన్నిధిలో నిలిచి గొప్ప ఆశీర్వాదాలు అనుభవించుదురుగాక. మరొక మాటలోకి వెళ్దామండి. 2వ మాట చెప్తాను చూడండి. మరొక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని 8వ వాక్యాన్ని చదువుతారండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని 8వ వాక్యాన్ని చదువుతారు. నినివే పట్టణపు వారు, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఉపవాస దినము చాటించి, ఘనులేమి ఘనులేమి అల్పులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి, అందరును గోనె పట్ట కట్టుకొనిరి. 8వ వాక్యం చదువుతున్నారు, వినండి. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని, రాజుగారు చెప్తున్నాడు మంత్రులతో, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా, ఈ మాటని నోట్ చేసుకోండి, మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును, తన కోపాగ్నిని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. తలల పైకి చూడండి. ఒక మాట చెప్తాను. నినివే మహాపురం గురించి రాయబడిన మాట. ప్రవక్త అయినటువంటి యోనా ఒక దిన ప్రయాణం అంత దూరం ప్రయాణం చేశాడు. ఇశ్రాయేలీయుల లెక్కల ప్రకారం ఒక మనిషి రోజుకి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగలుగుతాడు. ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తి, బలము కలిగినటువంటి వ్యక్తి, శరీర దారుఢ్యం కలిగినటువంటి వ్యక్తి 30 కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతాడు. 30 కిలోమీటర్ల వ్యవధి, ఆ యొక్క వైశాల్యం అంత దూరం ప్రయాణం చేసి ఆ పట్టణానికి ఒక వార్త ప్రకటించాడు. ఏమనంటే,
40 రోజులలో ఈ పట్టణమంతా నాశనమైపోతుంది, ఈ పట్టణమంతా నిర్మూలమైపోద్ది, ఈ పట్టణమంతా లయపరచబడుతుంది అని ఒక ఘాటైనటువంటి మాట, భయాన్ని, వెన్నులో భయాన్ని పుట్టించే మాటని ప్రకటించాడు. ఎప్పుడైతే ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా ఆ భయకంపితమైన దుర్వార్తను విన్నారో, ఆ నినివే పట్టణములో ఉన్నటువంటి గనులు, అల్పులు, అధములు, ప్రథములు, రాజులు, రైతులు అందరూ కూడా తమ తమ స్థానాలను, స్థితిని విడిచిపెట్టి గోనెపట్ట కట్టుకుని దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించుకుని అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఎందుకు అనంటే ఈ పట్టణాల మీద స్వైర విహారం చేయుచున్నటువంటి వినాశనం తప్పించబడి దేవుని కనికర కటాక్షాలు పట్టణం మీదకి దిగిరావాలి, ప్రజల మీదకి దిగిరావాలి. ఎవ్వరూ నాశనం కాకూడదు, ఎవ్వరూ లయపరచబడకూడదు, ఒక్కరైనా కూడా తప్పిపోకూడదు, అందరూ దైవ కృపలో కాపాడబడాలి అనే సంకల్పంతో ఆ మహాపురములో ఉన్నటువంటి అల్పులు కానివ్వండి, గనులు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, సామంతులు కానివ్వండి, ధనికులు కానివ్వండి, దరిద్రులు కానివ్వండి, పండితులు కానివ్వండి, పామరులు కానివ్వండి, అందరూ కూడా తమ్మును తాము తగ్గించుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయటం ప్రారంభించారు. కనికరా సంపన్నుడైనటువంటి దేవుడు తన వాత్సల్యంతో ఆ పట్టణ ప్రజలను జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క ఉగ్రత కానీ, సాతాను ఆ పట్టణంలో చెలరేగి విజృంభించి ఆ పట్టణాన్ని నాశనం చేయటం కానీ జరగకుండా ఆ పట్టణ ప్రజలందరినీ దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెబుదామండి హల్లెలూయా. మీ పట్టణం కాపాడబడాలి అనంటే, మీ కుటుంబాలు కాపాడబడాలి అనంటే, మీ సంఘం కాపాడబడాలి అంటే ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా, ఒక బాధ్యత కలిగిన సేవకుడుగా, ఒక బాధ్యత కలిగిన ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డగా కనీసం వారములో ఒక్కరోజైనా ఏది పుచ్చుకొనకుండా, ఆహారం పుచ్చుకొనకుండా, నీళ్లు పుచ్చుకొనకుండా, డ్రై ఫ్రూట్స్ పుచ్చుకొనకుండా, ఫ్రూట్స్ పుచ్చుకొనకుండా, కలిగిన ఏది కూడా పుచ్చుకొనకుండా నిష్ఠతో, నియమముతో, దీక్షభూని ప్రతిష్ఠిత దినమును ఏర్పరచుకొని ఎప్పుడైతే భారము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతారో, ఉపవాస ప్రార్థన చేయగలుగుతారో, విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయగలుగుతారో, పట్టుదలతో కూడిన ప్రార్థన చేయగలుగుతారో, మీ మీదకి ఏ వినాశనం రాకుండా కాపాడబడి అన్ని విషయాల్లో మీరు మేలు పొందుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గత 6-7 మాసాలుగా కరోనా అనే మహమ్మారి మరణ మృదంగం మోగించుచు లక్షల మంది ప్రజలను పొట్టన పెట్టుకుంది. భయంకరమైన శోక సంద్రములో అనేక కుటుంబాలు, ఎన్నో కుటుంబాల్లో మరణ ఘోష, మృత్యు ఘోష వినబడుతూ ఉంది. ఎవరిని పలకరించినా అదో రకమైనటువంటి భయం, కలవరం, ఆందోళన. ఎవరు సంతోషంగా, ఎవరు ధైర్యంగా ఉండలేనటువంటి పరిస్థితులు. ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రపంచ ప్రజలు బయటికి రావాలి. క్రైస్తవులంతా నిర్భయంగా, సంతోషంగా సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేసుకోవాలి. ఎప్పటి అట్లే దేవునిలో పరవశించి హృదయానందంతో దేవుణ్ణి మహిమపరచాలి అని మీరు కోరుకుంటే, నిజంగా ఒక దైవ సేవకుడుగా నేను కోరుకున్నాను, మీరు ఏది పుచ్చుకొనకుండా మీ కుటుంబ సభ్యులంతా చక్కగా ఉపవాసం ఉండి దేవుని మీద విశ్వాసం ఉంచి మిమ్మల్ని మీరు తగ్గించుకుని కన్నీళ్లు రాల్చి మృదువైన హృదయంతో ప్రార్థన చేసి చూడండి. దైవ కార్యాలు ఖచ్చితంగా మీ కళ్ళారా చూచెదరుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మీ గుండెల్లో ఉండాల్సింది ఒక్కటే భారం, ఏంటంటే విజయవాడ పట్టణంలో కరోనా మహమ్మారి బారిన పడి ఏ ఒక్కరు కూడా అకాల మరణానికి గురి కాకూడదు, ఏ ఒక్కరు మృత్యువు ఒడిలోనికి వెళ్ళకూడదు. అందరూ కాపాడబడాలి, అందరూ రక్షించబడాలి,
అందరూ ధైర్యపరచబడాలి, అందరూ బలపరచబడాలి, అందరూ ఊపిరి పీల్చుకోవాలి, అందరూ సంతోష గానాలతో వారి జీవనోపాధి విషయమై బయటికి రావాలి అని మీరు కోరుకుంటే నిశ్చయంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అసాధ్యమైనటువంటి కార్యాలు సుసాధ్యం చేయగలిగిన సర్వేశ్వరుడైనటువంటి దేవాది దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి మహిమగల గొప్ప కార్యాలు జరిగించునుగాక. గట్టిగా చదువుదామండి, హల్లెలూయా. మరొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఒక తండ్రి గారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి 12 సంవత్సరాల నుంచి ఒక అపవిత్రాత్మ పట్టిందండి. పట్టిన అపవిత్రాత్మ తరచుగా పిల్లవాడిని లయం చేయటానికి, నాశనం చేయటానికి నిప్పుల్లో నీళ్ళల్లో పడద్రోస్తూ ఉంది. చాలా సందర్భాలలో వాడి ఒళ్ళు కాలిపోవటం, వాడు ఊపిరి పీల్చుకోవటం కష్టమైపోయి ఇక చనిపోతాడేమో అనుకుని ఆందోళన చెందినటువంటి పరిస్థితులు కూడా తటస్థించాయి. ఆ నోట ఈ నోట వినబడి యేసు చేయుచున్న అద్భుతాల గురించి ఆ తండ్రి గారి చెవిని పడింది. వెంటనే కుమారుని తీసుకుని యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ వచ్చారు. యేసుక్రీస్తు వారు 3 శిష్యులను వెంటబెట్టుకుని ఎత్తైన కొండ మీద ప్రత్యేక ప్రార్థనలు చేయటానికి వెళ్ళారు. మిగతా శిష్యుల దగ్గరికి వచ్చి తన కుమారుడి సంగతి అంతా చెప్పి ఆ కుమారుడికి విడుదల కలిగేటట్లుగా ప్రార్థించమని ప్రాధేయపడ్డాడు. శిష్యులు వాళ్ళ చేతనైనంత వరకు ప్రయత్నాలు చేశారు, కానీ వారి చేత కాలేదు. తండ్రి చాలా నిరాశలోకి వెళ్ళిపోయాడు. దుఃఖముఖుడై బాధపడుతూ వెనుదిరిగి వెళ్తూ ఉండగా జనసమూహం అంతా మూకమ్మడిగా వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వస్తున్నారు, వందన సమర్పణ చేస్తున్నారు. అప్పుడు ఈ తండ్రి కూడా అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆ తండ్రి యేసుక్రీస్తు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి, బోధకుడా, నా కుమారుడికి ఒక అపవిత్రాత్మ పట్టి తరచుగా నిప్పుల్లో నీళ్ళల్లో పడద్రోస్తూ ఉంది, వాడిని నాశనం చేయాలనుకుని అపవిత్రాత్మ పూనుకుంది, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళ చేత కాలేదు అని అంటూ యేసు ప్రభును ఒక మాట అన్నాడు. నీ చేతనన్నా అయితే నా కుమారుడికి స్వస్థత ప్రకటించండి, విడుదల ప్రసాదించండి అని. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని ఆ పిల్లవాడిని తీసుకుని వస్తుండగా, అపవిత్రాత్మ ఈ బిడ్డను వదిలిపో, ఇక ఎన్నటికీ ఈ బిడ్డలో ప్రవేశింపవద్దని ఆజ్ఞాపించుచున్నాను అని గట్టిగా చెప్పాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్పారో అపవిత్రాత్మ పిల్లవాడిని విడిచిపెట్టేసింది. ఆశ్చర్యపోయారు శిష్యులు. చాలా సంతోషభరితుడయ్యాడు ఆ తండ్రి. ఆ కుమారుడు కూడా 12 సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి ఆ సమస్య నుంచి విడుదల పొంది ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా తండ్రితో పాటు సాగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి అడిగారు, బోధకుడా, మేము ఎందుకు ఆ అపవిత్రాత్మని వెళ్ళగొట్టలేకపోయాం, ఆ కుమారుడికి స్వస్థతను కలిగించలేకపోయాం, విడుదలను ప్రకటించలేకపోయాం అని. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థన వలన తప్ప ఇట్టివి వదిలిపోవుట అసాధ్యము. అంటే ఉపవాస ప్రార్థనలో వదిలిపోని సమస్య కానీ, దెయ్యాలు కానీ, రోగాలు కానీ, కష్ట క్లిష్ట పరిస్థితులు కానీ ఏవి లేవు. ఉపవాస ప్రార్థనకు అసాధ్యమైంది ఏది లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి, హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి ఏ విధమైన అపవిత్రాత్మలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా, 12 సంవత్సరాల నుంచి ఏ విధమైన శారీరక సంబంధమైన, మానసిక సంబంధమైన వ్యాధులతో మీరు పోరాడుతూ ఉన్నా, వైద్య శాస్త్రం గ్రహించలేనటువంటి సమస్యల సంఖ్యలలో నలిగిపోతూ మీ కలిగిన కష్టార్జితం అంతా వేపరుచుకుంటూ, నా కర్మ నా తలరాత అనుకుంటూ నిరాశల చెరలో నిట్టూర్పులు విడుస్తున్నా సరే, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్నాను, వదిలిపోని సమస్యలు, వదిలిపోని పరిస్థితులు ఏ ఉన్నా సరే వాటిలో నుంచి ఒక విడుదల ఈ రోజు నుంచే మీరు పొందుకోవాలనుకుంటే ఒక్కటే పరిష్కార మార్గం, ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి, హల్లెలూయా. పాస్టర్ గారండి, ఈ అమ్మాయి వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ వివాహాలు
జరిగిపోతున్నాయి. ఈ పిల్లకి మాత్రం ఏ సంబంధం వచ్చినా సెట్ అవ్వట్లేదు. అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, ఈ అమ్మాయికి మాత్రమే ఉద్యోగం రావట్లేదు. అందరికీ ప్రమోషన్లు వస్తున్నాయి, ఈ బ్రదర్కి మాత్రమే ప్రమోషను రావట్లేదు. అందరూ ఇళ్ళు కట్టించుకుంటున్నారు, అందరూ వాహనాలు కొనుక్కుంటున్నారు, అందరూ సంతోషంగా ఉంటున్నారు, అందరూ ఆనందంగా బ్రతుకుతున్నారు. మా జీవితంలో దుఃఖము, కన్నీళ్లు, అశాంతి, ఆవేదన తప్ప మరొక ఆశీర్వాదమే కనబడతలేదు అని దుఃఖంతో కలవరాల మధ్యలో ఉంటే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విడుదల జరగబోతుంది. ఇంతవరకు మీ జీవితంలో మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్య, కోర్టు సమస్య కావచ్చు, ఆస్తుల విషయాల్లో కలిగిన వివాదాలు కావచ్చు, కుటుంబంలో ఏర్పడుతున్నటువంటి సమస్యల సుడిగుండాలు కావచ్చు, ఎలాంటివైనా సరే ఈరోజు రాత్రితోనే అద్భుతంగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి విధమైన అపవిత్రాత్మ శక్తులు యేసుక్రీస్తు నామములో విడిచిపోవునుగాక. సర్వ రోగాలు విడిచిపోవునుగాక. కఠినమైన వ్యాధులు తొలగించబడునుగాక. అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు సర్వ శరీరములో, అణువణువులో, పరమాణువుల్లో యేసు రక్తం ప్రవహించి ప్రతి ఒక్కరి వ్యాధి బలమును నిర్మూలం చెయ్యునుగాక. ఆమేన్. అలాంటి అద్భుతాలు మీ దైనందిన జీవితంలో అనుభవించాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థన అవసరం. రాజు చెప్తున్నాడు, దేవుడు మన ఎడల కనికరం చూపి మనం లయము కాకుండా మనం కాపాడబడినట్లుగా ఆయన కటాక్షించి మన మీదకు రాబోతున్న ఉగ్రతను తప్పించి మన పట్టణమంతటిని, ప్రజలందరినీ కాపాడాలంటే ఉపవాస ప్రార్థన చేయమంటే స్పందించారు అందరూ. ఏది పుచ్చుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పట్టణాలను కాపాడుకున్నారు, ప్రజల్ని కాపాడుకున్నారు, సంఘాన్ని కాపాడుకున్నారు, సమాజాన్ని కాపాడుకున్నారు, పశు సంపదను కాపాడుకున్నారు. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డారు. దేవుని స్తోత్ర. మూడవ మాట ముచ్చటగా చెప్పి ముగిస్తాను, గమనించండి. ఓషియా గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం అండి. ఓషియా గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం. నా ఉగ్రత అగ్నిని బట్టి, నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా, ఈ మాటని నోట్ చేసుకోండి, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. ఎఫ్రాయిమును లయపరచను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి చేతి గట్టి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, నా కోపము దహించునంతగా మీ మీదకి రాదు. నేను మనుషుణ్ణి కాదు, మిమ్మల్ని కాల్చివేయనంతగా, దహించునంతగా, నిర్మూలం చేయనంతగా కోపగించుకోవటానికి నేను పరిశుద్ధ దేవుణ్ణు గనుక ఎఫ్రాయిమును నేను మరలా లయము చెయ్యను, నాశనము చెయ్యను, నిర్మూలం చేయకుండా ఎఫ్రాయిమును ఫలభరితంగా మారుస్తాను. ఎఫ్రాయిమును కనికరిస్తాను. ఎఫ్రాయిమును నా కౌగిట్లో దాచుకుంటాను. ఎఫ్రాయిము పట్ల నేను ఉద్దేశించిన నిత్య సంకల్పం సంపూర్ణంగా నెరవేరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇంతకీ ఎఫ్రాయిమును దేవుడు ఎందుకు లయపరచను అని మాట ఇచ్చాడు అని గమనించినట్లయితే బైబిల్లో నాకు చక్కని మాట కనబడింది. ఆ మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. చదువుకుందాం, చూడండి. సిమిలర్గా రాయబడినటువంటి చక్కని మాట యెషయా గ్రంథం 11వ అధ్యాయం 13వ వాక్యం అండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును, ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు. యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు. యూదా ఎఫ్రాయిమును బాధింపడు. తలల పైకి చూడండి, ఇక్కడ రాయబడిన మాట చెప్తాను. ఇక్కడ
శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. ఏమనంటే ఎఫ్రాయిమునకున్నటువంటి మత్సరమంతా తొలగిపోయింది, ఒక మాట. రెండో మాట, ఎఫ్రాయిము యోదాయందు మత్సరపడడు గనుక యోదా ఎఫ్రాయిమును బాధ పెట్టడు, ఎఫ్రాయిమును కష్టపెట్టడు, ఎఫ్రాయిమును శ్రమ పెట్టడు, ఎఫ్రాయిముతో యుద్ధము చెయ్యడు అనే మాటలు మీరు గమనిస్తారు. ఒకప్పుడు ఎఫ్రాయిము జీవితంలో భయంకరమైనటువంటి మత్సరం, సహింప నలవి గాని సేదైన మత్సరముతో, వివాదముతో, అల్లర్లతో, నీచమైనటువంటి కార్యములతో నింపబడినటువంటి వ్యక్తి ఎఫ్రాయిము. అయితే ఒకానొక రోజున దైవ సన్నిధికి వచ్చినటువంటి ఎఫ్రాయిము పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఈ విధంగా అడుగుతున్నాడు, యెహోవా, నీవు నన్ను త్రిప్పిన ఎడల నేను తిరుగుతాను అని అంగలార్చుచూ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము అంగలార్చుచూ ఉండగా నేను ఇప్పుడే వినుచున్నాను, నేను ఎఫ్రాయిమును లయము చెయ్యను, ఎఫ్రాయిమును నాశనము చెయ్యను, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడు, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, తప్పకుండా నేను ఎఫ్రాయిమును కరుణించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇది మొదలుకొని మీరందరూ దేవునికి ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుదురుగాక, దేవుని ముద్దు బిడ్డలుగా పిలవబడుదురుగాక, మీరందరూ దేవుని కరుణకు పాత్రులుగా మార్చబడుదురుగాక. అలా మార్చబడాలి అంటే మీలో ఉన్నటువంటి దుర్గుణాలను గుర్తించి పశ్చాత్తాపపడి కన్నీరు విడుచుచు ప్రలాపించుచు రోదన ధ్వని చెయ్యొచ్చు, కన్నీళ్లతో వేడుకోవాలి. ఎఫ్రాయిం అట అంగలారుస్తూ ప్రార్థన చేశాడటండి, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడంటండి, గుండెలు బాదుకుంటూ రోదనతో ప్రార్థన చేశాడట. దేవుడు ఎప్పుడో వింటం కాదు, ఎప్పుడైతే ఎఫ్రాయిము పశ్చాత్తాపపడి తన యొక్క దుర్గుణాలను బట్టి బలహీనతలో నుంచి విడుదల పొందాలని దేవుని కొరకు రోషము కలిగిన వ్యక్తిగా, ఫలభరితమైన వ్యక్తిగా జీవించాలని ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ఆ తర్వాత చూడండి, బైబిల్ అంటుంది ఎఫ్రాయిముకున్న మత్సరం పోయింది, ఎఫ్రాయిము యోదాయందు మత్సరపడడు. మీకు అందరికీ తెలుసండి, యోదా అంటే దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించువారు. యోదాలో దేవుడు ప్రసిద్ధుడు అని. దేవుణ్ణి ఆరాధించే ప్రజల మీద, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే బోధకుల మీద, ఆత్మ సంబంధులైన పరిశుద్ధుల మీద ఎఫ్రాయిము మత్సరము పెట్టుకోలేదు అని బైబిల్లో వ్రాయబడింది. చూడండి, నేను చెప్పాలనుకున్న చక్కని విలువైన మాట ఏంటంటే, ఎప్పుడైతే మీరు దేవుని పిల్లల మీద కానీ, ఎదుటివారి మీద కానీ, విరోధుల మీద కానీ గుండెల్లో మత్సరం పెట్టుకుంటారో వాళ్ళు మిమ్మల్ని అంతకంతకు బాధించడం, వేధించడం, కష్టపెట్టడం, శ్రమ పెట్టడం, సూటిపోటి మాటలతో వేధించడం, తరచుగా దాడి చేయటం, తరచుగా యుద్ధానికి కాలు దోవటం, ప్రతికూలమైన వాతావరణాన్ని సృష్టించి కడుపు నిండా తిండి తినేయకుండా, కంటి నిండా నిద్రపోనీయకుండా, మనశ్శాంతి లేకుండా చేస్తారండి మీ విరోధులు ఎవరైనా సరే. ఎవరి మీద మీరు మత్సరం పెట్టుకుంటున్నారో వాళ్ళే మీకు బాధకు కర్తలుగా మారుతారండి. మర్చిపోబాకండి, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద మీరు మత్సరం పెంచుకుంటారో మీ గుండెల్లో వాళ్ళే మీకు బాధలకు కర్తలుగా మారుతారు. ఇంకో విచిత్రం చెప్తా వినండి. కరోనా వైరస్ వచ్చి 10 లక్షల మంది పైగా చనిపోయారు. క్యాన్సర్ వచ్చి చచ్చిపోతూ ఉంటారు, ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతూ ఉంటారు, అప్పుడప్పుడు ఫ్లూ వచ్చి చచ్చిపోతూ ఉంటారు. ప్రపంచ చరిత్రలో గిన్నిస్ బుక్లో కూడా ఎక్కనటువంటి ఒక అరుదైన రికార్డ్ ఏంటో చెప్పమంటారా? ఇప్పటి వరకు చచ్చిన వాళ్ళ లెక్క ఏంటో చెప్తా జాగ్రత్తగానండి. బైబిల్లో కరోనా వల్ల చచ్చిన వాళ్ళకంటే, ఎయిడ్స్ వచ్చి చచ్చిన వాళ్ళకంటే, క్యాన్సర్ వచ్చి చచ్చిన వాళ్ళకంటే, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిన వాళ్ళకంటే కూడా మత్సరంతో చచ్చిన వాళ్ళ లెక్క ఎక్కువ అంటండి బైబిల్లో రాసి ఉంది. దేంతో చచ్చిన వాళ్ళ లెక్క బైబిల్లో మీరు చదువుకోండి, ఏబు గ్రంథంలో ఉంటుంది, బుద్ధి లేనివాడు అసూయతో చచ్చెదరు. దేంతో చస్తారంటండి? మత్సరం అంటే ఏంటంటే అసూయ, వారవలేనితనం, ఇంకా మన భాషలో చెప్పాలంటే
గుంటూరు విజయవాడ భాషలో చెప్పాలంటే కుళ్ళుబోతుతనం. ఏ తనం అండి? నోరు తెచ్చి చెప్పండి. ఏ తనం? కుళ్ళుబోతుతనం. కొంతమంది చూడండి, ఎదుటోళ్ళు మంచి బట్టలు కట్టుకున్నా, అంతెందుకండి, ఏసన్న గారు చెప్తా ఉంటాడు కదా, ఎదుటోళ్ళు పాయాసం కాసుకున్నా వీళ్ళకి ఆయాసం వస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి రంగులు వేసుకుంటున్నా, ఏదో కొత్త కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగినా, కొత్త బైక్ కొనుక్కున్నా, వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, వాళ్ళ ఇంట్లో ఏవైనా వస్తువులు కొనుక్కొచ్చుకుంటున్నా, ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చుకుంటున్నా, గ్రైండర్ కొనుక్కొచ్చుకుంటున్నా, కుక్కర్ కొనుక్కొచ్చుకుంటున్నా, తర్వాత వాషింగ్ మిషన్ కొనుక్కొచ్చుకుని, ఏ చిన్నది కొనుక్కొచ్చుకున్నా సరే వీళ్ళు అమ్మో ఎంత వ్యసన పడిపోతారో, ఎంత బాధపడిపోతారో, ఎంత కుళ్ళుకుని ఆ రోజు వీళ్ళకి ఆకలి కూడా అవదు. లోలోపల బాధపడిపోతూ ఉంటారు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎదుటి వాళ్ళకు ఉన్నది మనకు కావాలని ఆశపడతాం, తప్పు లేదు. కానీ మన దగ్గర లేని ఎదుటి వాళ్ళ దగ్గర ఉందని కుళ్ళుకుంటామే, ఇది చాలా ప్రమాదం. అర్థమైంది నేను చెప్పిన మాట? ఎదుటి వాళ్లకు ఉన్నటువంటిది ఏదైనా సరే మనకు కావాలని కోరుకోవటంలో, ఆశపడటంలో తప్పు లేదు. కానీ మన దగ్గర లేనిది ఎదుటి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు బాగుపడిపోతున్నారు, వాళ్ళు సంపాదించేసుకుంటున్నారు, వాళ్ళు కూర్చేసుకుంటున్నారు, వాళ్ళు అందలం ఎక్కేస్తున్నారు, అత్యున్నత శిఖరాల్ని అధిరోగిస్తున్నారు, అమ్మో అనే ఆ చండాలపు బుద్ధి ఉంటుంది చూడండి, ఆ మనసు ఉంటుంది చూడండి, ఇది చాలా ప్రమాదం. అందుకే సొలొమోను అంటాడు, మత్సరము ఎముకలకు కుళ్ళు కలుగు చేస్తుంది. ఏం కలుగు చేసిద్ది అంటండి? మనిషి బాగానే ఉంటాడు, నెగనెగ మెరుస్తూ ఉంటాడు, కానీ లోపల ఎముకలన్నీ పెళుసుబారిపోయి మూలుగంతా హరించి వేయబడి టపి మన ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయట. అతను మాంస ముద్దలాగా మారిపోతాడు. ఎందుకు? లోలోపల కుళ్ళిపోతాయి అవయవాలన్నీ. దేని ద్వారా అంటే గుండెల్లో ఏర్పడినటువంటి మత్సరం, వారవలేని స్వభావం, కుళ్ళుబోతు స్వభావం, చేదైనటువంటి మత్సరం బట్టి ఈ భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అందుకనే భక్తుడైనటువంటి యాకోబు అంటాడు, మీ హృదయాలలో సహింపనలవి గాని మత్సరమును వివాదమును ఉన్నట్లయితే అతిశయపడవద్దు, వాటిని బట్టి గర్వాన్ని ప్రదర్శించవద్దు. ఎవరి హృదయములో మత్సరం ఉంటుందో, ఏ ఇంటిలో మత్సరం ఉంటుందో అక్కడే అల్లర్లు, నీచమైనటువంటి కార్యాలు, వివాదాలు, జగడాలు, పోరాటాలు జరుగుతాయి అని చెప్తున్నాడు. ఈరోజున ఎన్నో సంఘాల్లో అల్లర్లండి, ఎన్నో సంఘాల్లో వివాదాలండి, ఎన్నో సంఘాల్లో పోరాటాలండి, నీచమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయండి. దీని అంతటి కారణం ఏంటంటే ఒక్కటే, వారవలేని స్వభావం. కనుక ఆత్మీయులలో ఈ భయంకరమైన దుర్గుణం, ఈ భయంకరమైనటువంటి చేదైన మత్సరం ఒకవేళ ఉంటే దానిని బట్టే మీ కుటుంబాల్లో మీరు ఆశీర్వదించబట్టలేదేమో, ఎంత కష్టపడినా సంపాదించలేకపోతున్నారేమో, ఎంత కష్టపడినా ఇల్లు కట్టుకోలేక, పిల్లల్ని చదివించలేక, పిల్లలకి వివాహాలు చేయలేక, పిల్లలు స్థిరపడలేక, ఎంత కష్టపడినా కలిసి రానటువంటి పరిస్థితులు కారణం కేవలం మీ జీవితంలో ఉన్నటువంటి మత్సరమే కావచ్చు. కొంతమంది అంటూ ఉంటారు చూడండి, కొంతమంది ఎంత తిన్నా సరే ఇట్లా ఉంటారు. కొంతమంది వాళ్ళని ఏమంటారు తెలుసా? కుళ్ళుబోతోళ్ళు ఎంత తిన్నా అంతే అని అంటూ ఉంటారు. ఎంత తిన్నా, రోజు మటన్ కైమా తిన్నా చూడ, కొంతమంది ఎప్పుడు ఇట్లా ఉంటారండి. నా మాటనండి, మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, కళకళలాడుతూ ఉండాలంటే మీ గుండెల్లో ఏమాత్రం చేదైన మత్సరం ఉండకూడదండి. దేవుని స్తోత్ర. ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి మీద అయితే మత్సరం పెట్టుకుంటారో వాళ్ళే మీ బాధకు కర్తలవుతారు. ఇది వాస్తవం, బైబిల్లో రాసిన మాట. అయితేనంటండి, ఈ యొక్క ఎఫ్రాయిం మాట యోధా మీద మత్సర పట్టం మానేశాడట. యోధాలో ఉన్న మత్సరం అంతా తొలగిపోయిందట. అందుకని యోధా కూడా ఎఫ్రాయిమును బాధ పెట్టట్లేదట. అందుకని ఎఫ్రాయిము ఆనందముతో పరవశం చెందుతూ ఉంటే వాళ్ళ పిల్లలంతా వచ్చి చూస్తున్నారట. ఏంటి మా నాన్నగారు ఎంత ఆనందంగా ఉన్నాడు,
ఎంత ఉల్లాసంగా ఉన్నాడు, ఎంత ఉత్సాహంగా ఉన్నాడని వాళ్ళు కూడా ఉత్సాహగానం చేయటం మొదలుపెట్టారట. మీ జీవితంలో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన ఉల్లాసం ఆరంభం అవ్వాలంటే మీ హృదయంలో ఉన్న మత్సరం అంతా తొలగిపోవాలి. అప్పుడు నిజమైన ఆనందం మీ పిల్లలు మీ జీవితాల్లో చూస్తారు. దేవుని స్తోత్ర. మీ కుటుంబాల్లో మీరు కళ్ళారా చూడగలుగుతారు. దేవుని స్తోత్ర. కుటుంబం అంతా సంతోషంగా పరలోకపు నివాసముగా కనబడాలి అంటే మీ జీవితాల్లో ఎక్కడ మత్సరమో ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, ఎఫ్రాయిమును నేను మరలా లయపరచను, నేను పరిశుద్ధ దేవుణ్ణి. ఎందుకు లయపరచవయ్యా ఎఫ్రాయిం అంటే దేవుడు చెప్తున్నాడు, ఎఫ్రాయిములో ఉన్న మత్సరం అంతా వెళ్ళిపోయింది. ఎఫ్రాయిం ఎవరి మీద మత్సరము పెట్టుకోవట్లేదు కనుక అతను నేను కరుణిస్తున్నాను. అతను నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడు. నేను తప్పకుండా అతన్ని కరుణిస్తాను, తప్పకుండా నేను అతన్ని ఆశీర్వదిస్తాను, తప్పకుండా అతని దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ సంఘ ఉజ్జీవ కూడికల్లో ఒక గొప్ప కార్యం, ఒక నూతన క్రియ ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా జరగబోతుంది. దానికి మీరు ఏం చేయాలంటే మొదటగా గుర్తుపెట్టుకోండి, నీతిగా నిజాయితీగా బ్రతికినన్ని రోజులు నిప్పులాగా బ్రతుకుతాను ప్రభువా. నా ఇంటిలో నీతి ఉన్నంత కాలం నా కుటుంబం సుఖశాంతులతో, శాంతి సౌభాగ్యాలతో, ఆనంద సంతోషాలతో విరాజిల్లాలి అని మీరు కోరుకోండి. రెండవది, వారానికి ఒక్కరోజైనా కడుపు కట్టుకొని నడుము బిగించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా పట్టణాన్ని, నా పరిసర ప్రాంతాలని ఉగ్రత నుంచి, నాశనం నుంచి, ఈ భయంకరమైన ఉపద్రవముల నుంచి తప్పించి కాపాడమని ప్రార్థన చేసుకోండి. మూడవదిగా, ఎఫ్రాయిమును లయపరచకుండా కాపాడటానికి కారణం అతనిలో ఉన్న మత్సరమంతా పోగొట్టుకున్నాడు. మన జీవితాల్లో ఎవరి మీదో ఎందుకో తెలియదు, సొంత అక్క మీదే, సొంత చెల్లి మీదే, సొంత అన్న మీదే, సొంత భర్త మీదే, సొంత భార్య మీదే, సొంత రక్త సంబంధుల మీదే, ఆత్మీయుల మీదే, పరిశుద్ధుల మీదే, నాయకుల మీదే ఒకవేళ మత్సరముతో రగిలిపోతా ఉన్నాయేమో, అది నిన్ను నాశనం చేయకముందే, అది నిన్ను లయపరచకముందే, అని నేను నాశనానికి ఈడ్చిగాలకముందే ఈ రాత్రి ఆ యొక్క మత్సరములో నుంచి నేను విడుదల పొందుతానయ్యా అని అంగలార్చండి. ఎఫ్రాయిం లాగా దేవుడు మీ జీవితాల్లో అనూహ్యమైన గొప్ప కార్యాలు జరిగించునుగాక. దయచేసి అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లోర్డ్, థ్యాంక్ యూ లోర్డ్. అందరూ లేచి నిలబడండి. చాలాసేపటి నుంచి కూర్చున్నారు కదా. లేచి నిలిచిన వాళ్ళు కళ్ళు మూసి ఒక 2-3 నిమిషాలు, ఎక్కువ సమయం కాదు, ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకునే మంచి శుభ సమయం. మిమ్మల్ని మీరు ప్రభువుకి అర్పించుకునే, సమర్పించుకునే ఆనందదాయకమైన ఘడియలు. ఇంతవరకు పరిశుద్ధాత్మని స్వరాన్ని మీరు ఆలకిస్తూ వచ్చారు. పరిశుద్ధాత్మని యొక్క సంకల్పాన్ని గుర్తిస్తూ వచ్చారు. ఏమి ఆశిస్తున్నాడు ఆయన, ఏం కోరుకుంటున్నాడు ఆయన మన యందు? అర్పణల, లేక ధనమా, బలమా, జనమా? ఏం కోరుతున్నాడు? మనం నిరంతరం నిలిచి ఉండాలని కోరుతున్నాడు. మనం నిరంతరం నిలిచి ఉండాలని కోరుతున్నాడు. భూమి ఆకాశము పంచవేంద్రములతో లయమైపోతాయి. మరలా చెప్తున్నాను, భూమి ఆకాశము పంచవేంద్రములు లయమైపోతాయి. కానీ మనం లయం కాకూడదు. మనం నిరంతరం సియోనులో యేసుతో కూడా నిలవాలి, ఆయనతో వసించాలి, యుగాయుగములు మనం బ్రతకాలి. మనం లయమైపోయే వారం కాదు సుమా. ఏదో మకమకలాడే దీపంలాగా వెలిగి ఆరిపోయే వాళ్ళం కాదు సుమా. మనం నిరంతరం నిలవాలి. మనం నిరంతరం నిలవాలంటే మనలో నీతి కానరావాలి, నీతి స్థాపించబడాలి. ఏదో భక్తి చేత పట్టుకొని
ఆచారాన్ని ప్రత్యక్షపరచడం కాదు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను అని ముద్ర వేసుకోవడం కాదు. నీ అంతరంగమందు నీతి కానరావాలి, నీతి స్థాపించబడాలి. అప్పుడే నీవు నిరంతరం నిలిచి ఉండగలుగుతావు. నీతి నిత్యము నిలిచి ఉంటుంది. ఆటుపోటులైనా, అవాంతరాలైనా, ఆటంకాలైనా, అభ్యంతరాలైనా దాటి వెళ్ళగలుగుతావే కానీ నీవు నిలిచిపోవు. మరి ఈ రోజున నీవు నీతికి ఎంత దూరాన ఉన్నావు? ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకునే సమయం కాదా? నీతి నీ యందు నిలిచి ఉందా? నీవు నీతి యందు నిలిచి ఉన్నావా? లేక నీతిని విసర్జించి స్వనీతి, దుర్నీతితో నింపబడి ఉన్నావా? లోకంలో నీతి దొరికే స్థావరం ఒకటే. నీతిని ప్రత్యక్షపరచగలిగిన నాథుడు ఒకే ఒక్కడు. ఆయనే నజరేయుడైన యేసు. లోకంలో నీతి లేదు సుమా. లోక సంబంధమైన మనుషులలో నీతి లేదు సుమా. యేసులో మాత్రమే ఉంది నీతి. ఆయన నీతిమంతుడు. ఆయనను ఆశ్రయించే ఆయన నీతిని నీవు ధరించుకుంటే నీవు లయము కావు. అంతేకాదు, పశ్చాత్తాపముతో కూడిన ఉపవాసం నీకు కావాలి. నోరు కుట్టుకొని, కడుపు కట్టుకొని ఏదో నేను ఆచార సంబంధమైన వ్యక్తిని అని ప్రత్యక్షపరుచుకోవడం కాదు. నిజమైన పశ్చాత్తాపం నీ అంతరంగములో నుంచి రావాలి. దానికి ప్రతిరూపం నీ కన్నీళ్లు కావాలి. నీ కన్నీళ్లు ఆయన కవిలిలో దాచబడాలి. నీ కన్నీళ్లు ఆయన గుండెను కదపాలి. నీ కన్నీళ్లు సింహాసనాన్ని కుదపాలి. నీ కన్నీళ్లు సింహాసనాన్ని చేరాలి. నీ కన్నీళ్లు పరలోక రాజ్యములో నిలవాలి. అలాంటి ఒక పశ్చాత్తాపముతో కూడిన ఉపవాసం నీకు శక్తినిస్తుంది, నీకు మార్గం చూపిస్తుంది, నీ అణువును బలపరుస్తుంది, కృంగిన నీ మధ్యని నింగికి లేవనెత్తుతుంది. ఏ ప్రజల మధ్యలో తలదించుకున్నావో అక్కడే నీవు తల ఎత్తుకుని బ్రతికేటట్లు నీకు ఒక నూతనమైన వెలుగును ప్రకాశింపచేస్తుంది. మరి ఉపవసించగలుగుతావా? నీవు లయము కాక నిలిచి ఉండాలి. హామానుగాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. హామాను కుయుక్తులన్నీ ఒడ్డాడు యోధాన్ని నిర్మూలము చేయాలని. కానీ ఎస్తేరు ఏం చెప్పిందో తెలుసా? శత్రువు ఎన్ని కుతంత్రాలు వేసుకున్నా మీరు ఉపవసించండి చాలు, మీరు కన్నీళ్లు కార్చండి చాలు, చరిత్రలు తిరగరాయబడతాయి, చరిత్రలు తల్లకిందులవుతాయి. మీరు ఉపవసించండి చాలు. నిజమే. ఈ రాత్రి నా ప్రియులారా తీర్మానం చేసుకుంటారా? నువ్వు నిరంతరం నిలిచి ఉండాలంటే మత్సరం, తిరుగుబాటు స్వభావం, సహించలేని తత్వం ఇవన్నీ సమాధి చేయబడాలి. మరలా ఎప్పటికీ నీలో పడచూపకూడదు. ఆ స్వార్థము, మత్సరము ఇవన్నీ ఒక పక్షిరాజు కదా, ఈకలు కదా పీకి పడేసినట్లు మనలో నుండి వాటిని దూరం చేసేసేయాలి. మనం నిరంతరం నిలిచి ఉండాలి. మనం యుగాయుగములు జీవించాలి. సదాకాలం మనం ఆయనతో బ్రతకాలి. లోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీలోనే నేను నిలవాలని, నీ వలనే నేను మారాలని.
పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. అందరం చేతులు పైకెత్తి స్వరమెత్తి పాడదామా? నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. మరొకసారి, నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై నిరంతరం. ఓహో మరొకసారి అందరూ స్వరమెత్తి నిరంతరం. ఓ గాడ్, ఓ గాడ్, ఓ గాడ్. నా ప్రాణే నిరంతరం నీతో యేసయ్యా, 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 యేసయ్యా. ఓ గాడ్, ఓ గాడ్, ఓ గాడ్. నిరంతరం నీతో ఆసనం సర్వకృపానిధి యొగు ప్రభువా, నిత్య నివాసి, యుగాయుగములు సజీవుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, అల్ఫా ఒమేగా నీకు స్తోత్రములు నాయన. మీతో మేము నిరంతరం నిలవాలని, నీతోనే యుగాయుగములు జీవించాలని, సియోను శిఖరాన నీతో వసించాలని నీ నిత్య సంకల్పాన్ని రాత్రి మీరు మాకు తెలియపరచున్నందుకు శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ ఉన్నాను. మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. నిజమే, భూమి ఆకాశము సమస్తం కూడా లయమైపోతాయి, కానీ మేము లయము కాకూడదని, నీతో నిత్యము నిలవాలని నైనా మమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచావు. మేము గుర్తించి జీవించడానికి సహాయం చేయండి. నీతి మా యందు నివసించినట్లు కృప చూపించండి. ఉపవసించి పశ్చాత్తాపముతో ప్రార్థించడానికి శక్తినివ్వండి. మత్సరమైన, నిషిద్ధమైనది, అసహ్యమైనది, మీకు ఆయాసకరమైనది మా యందు లేకుండా మమ్మల్ని శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి. నీ రక్తంతో కడగండి నాయన, మీ అగ్నితో కాల్చండి ప్రభు, శక్తితో నింపండి నాయన, అభిషేకించండి, అభిషేకించండి. కబా శబాలనా తినిమి కబకబకలన బదురా లిబానా శనిమికి మికి కబకబకలన బదురా లిబాకనా శనిమి కబక. జీసస్, జీసస్, జీసస్. మీ అత్యున్నతమైన కృప, శాశ్వతమైన మీ కృప, ఉన్నతమైన మీ కృప మా యందు ప్రత్యక్షపరచి ప్రభు మా చేతిని మీరు పట్టుకొని నడిపించండి. మా చేతిని మీరు పట్టుకొని నడిపించండి నాయన.
ఎఫ్రాయిముకు నడక నేర్పినవాడా, ఎఫ్రాయిము అడుగులు స్థిరపరిచినవాడా, ఎఫ్రాయిము జీవితాన్ని మలచినవాడా, మార్చినవాడా, మా బ్రతుకులను కూడా మీరు చేపట్టి నడిపించి మీ నిత్య రాజ్యములో మేము చేరు వరకు, మేము మీరు ఏకమగు వరకు, ఏనాడు ఏ క్షణము మమ్మల్ని విడవక తల్లిలా లాలించి తండ్రిలా ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి మీ కృప మహదేశ్వర్యాన్ని మా ఎడల ప్రత్యక్షపరచమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ పక్షమున నిలిచిన మీ దీనదాసులను కూడా ఇంకను మీ చేతుల బలమైన సాధనంగా మీ నోటి బోరగా మీరు వాడుకొని మీ దాసులు మీ నామము పేరట జరిగించుచున్న పరిచర్యను ఆశీర్వదించి సంఘ సరిహద్దులు విశాలపరిచి నాయన గుడారపు త్రాళ్లను విస్తరింపచేసి మహిమ కలిగిన పరిచర్యలో ఘనమైన పాత్రగా మీరు వాడుకున్నామని ఈ శ్రేష్టమైన శుభ సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. నీ ప్రజలు నీ వారు నీ మాట కొరకు వచ్చారు, నీ రూపం చూడడానికి వచ్చారు, నీ సన్నిధిని అనుభవించడానికి వచ్చారు. నీ ప్రజలను కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఎవరైనా బలహీనులై ఉంటే వారిని స్వస్థపరచండి, రోగులై ఉంటే విడిపించండి, సమస్యల్లో ఉంటే కనికరించండి, గుప్పిలు విప్పండి, వాక్కు పంపండి, దృష్టి సాలించండి. నీ శక్తిని అపరిమితముగా నీ బిడ్డల మీద కుమ్మరించండి. వారి మార్గములంతటా మీరు తోడుగా ఉండండి. రేపు జరిగే కూడికను కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం, సన్నిధిలో చేరిన వారికి, లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న వారికి సదాకాలం కృపతోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. రేపటి రోజు శనివారం కనుక ఇంచుమించుగా మన హోసన్న ప్రార్థనా మందిరాలు విజయవాడ సెంటర్లో ఎక్కడ కూడా శనివారం ప్రార్థనలు లేవు, ఇక్కడే ఉంటాయి కనుక రేపటి రోజు మీరు ఇక్కడికి రండి. ఉండవల్లి కానీ, ప్రకాష్ నగర్ కానీ, మూలపాడు, కంకిపాడు, గన్నవరం ఈ చోట్ల ఎక్కడ రేపటి రోజు శనివారం ప్రార్థనలు లేవు కనుక అందరు ఇక్కడే వచ్చి రేపటి రోజు ఆరాధనలో పాలు పొందండి. రేపటి రోజు కూడికలో మీరు ఇంకా అనేకులను తీసుకుని రండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇక మీరు ఆశీర్వాదకరంగా తిరిగి వెళ్ళవచ్చు. మీ పక్కనున్న వాళ్ళకి వందనాలు చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, వందనాలు చెప్పి సెలవు తీసుకోండి. రేపటి రోజు కలుసుకుందాం. దేవుని సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.